జై శ్రీరామ్. దయచేసి గమనించండి. హైదరాబాద్ అంటే భాగ్యనగరంలో ఎవరైనా సరే ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక మీరు ఒకవేళ మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది అయితే అక్కడ ఒకసారి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న మా నంబర్కు పేషెంట్ పేరు, అడ్మిషన్ నంబర్ అండ్ అటెండర్ పేరు, అటెండర్ మొబైల్ నంబర్ ఇవి మాకు వాట్సాప్ చేయాలి. వాట్సాప్ చేస్తే మేము తిరిగి కాల్ చేసి వివరాలు తెలుసుకొని మీకు మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. హైదరాబాద్లో బర్కత్పురా ఏరియా నుంచి అంటే కాచిగూడ రైల్వే స్టేషన్ అక్కడి నుంచి మీకు భోజనాలు సరఫరా అవుతాయి. మీరు ఏ హాస్పిటల్లో ఉంటే అక్కడ నుండి మీరు ఈ 2 వీలర్ ర్యాపిడో కానీ అలాంటి 2 వీలర్ బుక్ చేసుకోవాలి. అది మీరే ఖర్చు పెట్టుకోవాలి. అంటే దీనికి అర్థం ఏంటంటే నిజాం హాస్పిటల్లో ఉన్నప్పుడు సపోజ్ అక్కడి నుంచి మనకు దాదాపుగా 70 రూపాయలు అవుతుంది. ఆ 70 రూపాయలు ర్యాపిడో 2 వీలర్ మీరు బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకుంటే మేము ఇక్కడ 11:30 నుంచి మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో అవి మీకు రీచ్ అవుతాయి. ఇందులో ఒక ఇబ్బంది ఏంటంటే మేము బుక్ చేసి స్టార్టింగ్లో పంపించాం, కానీ మీరు అక్కడ సమయానికి అందుకోక వాళ్ళని రివర్స్ పంపడం జరిగింది. ఎందుకంటే పేషెంట్ దగ్గర ఉంటారు లేదా ఇతరత్ర పనులలో ఉంటారు. అలాంటి సందర్భాల్లో మేము పంపించిన భోజనాన్ని రివర్స్ పంపడం లేదా క్యాన్సిల్ చేయడం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఉదయం 7 గంటల లోపు పేషెంట్ పేరు, అడ్మిషన్ నంబరు అండ్ మీ పేరు, అటెండర్ పేరు, వాళ్ళ మొబైల్ నంబర్ ఈ 4 కూడా మాకు వాట్సాప్ చేయాలి. ఇలా చేస్తే ఆ రోజు ఉదయం 7 గంటల లోపు ఏవైతే ఆర్డర్లు వస్తాయో అవన్నీ కూడా ప్రిపేర్ చేసి మంచిగా మీకు భోజనం సప్లై చేయబడుతుంది ఫ్రీగా, ఉచితంగా. ఓన్లీ ర్యాపిడో ఛార్జెస్ మాత్రం మీరు పెట్టుకోవాలి. ఇది గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మా సంస్థ తరపున మీకు అందిస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బ్రాహ్మిన్స్ అనగానే కేవలం బ్రాహ్మణులకేనా అని చాలామంది సోదరులు మెసేజెస్ చేస్తున్నారు. ఇది బ్రాహ్మిన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి పంపుతున్నాము, అంతేగాని ఏ కులం వారైనా ఏ హాస్పిటల్ అయినా మాకు మెసేజ్ పెట్టవచ్చు. కాబట్టి దీన్ని గమనించండి, సద్వినియోగం చేసుకోండి. ఇది గరిష్టంగా ఒక హాస్పిటల్లో ఒక పేషెంటు, అటెండరు లేదా ఒకరు ఎక్స్ట్రా ఉంటే గరిష్టంగా 3 మాత్రమే సప్లై ఇవ్వబడుతుంది. దీన్ని శ్రీరామస్వామి అంటే అయోధ్య శ్రీరామచంద్రస్వామి ప్రసాదంగా స్వీకరించి మీరందరూ కూడా అక్కడ, ఎందుకంటే ఇది లేని వాళ్లకు ఉన్న వాళ్ళకని కూడా కాదు, ఇది కూడా గమనించండి. ఉన్నవాళ్ళైనా సరే అక్కడ అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసి మళ్ళీ తీసుకొని రావాలంటే ఇబ్బంది. కాబట్టి అక్కడ మహిళలు ఇబ్బంది పడకుండా ఈ సౌకర్యాన్ని అందించే ఏర్పాటు చేశాం. కనుక ఉదయం 7 గంటలకు ఖచ్చితంగా మీరు మీ పేషెంట్ పేరు, అడ్మిషన్ నంబరు, వార్డు, వీలైతే అడ్రస్, హాస్పిటల్ అడ్రస్సు అవన్నీ మాకు వాట్సాప్లో మెసేజ్ చేయాలి. సో ఇలా చేస్తే మీకు ఉచితంగా భోజనం పంపబడుతుంది. 2 లేదా 3 మాత్రమే. ఇది 1 డే ఆర్ 2 డేస్ 3 డేస్ బిఫోర్ కూడా పెట్టవచ్చు, కానీ అడ్మిషన్ అయిన తర్వాత మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అడ్మిషన్ అయినాక అడ్మిషన్ నెంబర్ మాత్రమే పెట్టాలి. ఆ రోజు మీరు ఉదయం 7 గంటల లోపు అడ్మిట్ అయితే కనుక అదే రోజు వస్తుంది. లేదు మీరు 2 గంటలకో 4 గంటలకో అడ్మిట్ అయితే మెసేజ్ పెడితే రేపటి నుంచి మీకు సప్లై ఉంటుంది. అడ్మిషన్ ఎప్పుడవుతున్నారు, ఎన్ని రోజులు ఉంటారు అనేది కాస్త వాట్సాప్లో చెప్పండి. అట్లనే ప్రతిరోజు మెసేజ్ పెట్టాలి, ఎందుకంటే డిశ్చార్జ్ అవుతారు కదా, అది మాకు తెలియదు. కాబట్టి మీరు డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతిరోజు ఉదయం ఖచ్చితంగా మీరు మెసేజ్ పెట్టాలి. జై శ్రీరామ్.